బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపణలు చేశారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీలి మీడియా మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వానీ కేసుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే నీలి మీడియా తప్పులు రాతలు రాస్తోందన్న ఆరోపణలు చేశారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ తోనే జత్వానీ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. జత్వానీని ఆమె తల్లిదండ్రులను వైసీపీ నేతలు దారుణంగా హింసించారని ఆరోపించారు. బ్లూ పత్రిక సాక్షి పత్రికలో మహిళల గురించి తప్పుగా రాయటాన్ని, కించపరుస్తూ రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జత్వానీ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆ మహిళకు మద్దతు పెరుగుతుంటే ఈ బ్లూ మీడియా సాక్షి పత్రికలో మాత్రం చాలా దారుణంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఆ దోషులని రక్షించేందుకు జగన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి చైర్పర్సన్ అయినటువంటి భారతీరెడ్డి గారు ఒక మహిళే కదండి. భారతీరెడ్డి గారు ఒక మహిళ ఉండి సాటి మహిళ మీద దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద, అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు మహిళే కదా. ఇదెంత దారుణమండి, ఇదెంత నీచమండి, ఇదెంత అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. పాపం ఆ జత్వానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారు వైసీపీ గవర్నమెంట్లో. జత్వానీని ఎంతలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో. అసలు ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో ఎంత దారుణంగా అవమానించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున వేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది. అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది. మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు, మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలని ఒక ధైర్యం వచ్చింది. ఈ రోజున జత్వానీ కూడా అదే ధైర్యంతో వాళ్ళ తల్లిదండ్రులను తో సహా వచ్చి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా చూశారు ఎంత దారుణంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జత్వానీ మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెను వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురి చేశారో. పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో. ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపైన వేలు వేసుకున్నటువంటి పరిస్థితి, అంతగా బాధపడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి. ఈ రోజున చెల్లెలు ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో మొత్తం ఆ చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆమెను కూడా అల్లరిపాలు చేశారు. బాబాయిని చంపేసి ఆ కుటుంబాన్ని
మళ్ళీ వాళ్ళ మీద నెగిటివ్గా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేశారు. ఏంటి అసలు ఎక్కడ పోతుంది? కనీసం మనుషులు కాదా? మానవత్వం అనిపించట్లేదా మీకు? మళ్ళీ పైపై చేయమంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దోషుల్ని కాపాడటానికి ఈ జత్వాని కేసులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నానంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ ప్రభుత్వం అనేసి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీకు సిగ్గు అనిపిస్తుందండి మీకు? అసలు మీకు సిగ్గు అనేదే అనిపించట్లా. ఎవరు ప్రభుత్వంలో ఎలాంటి